నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి, అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష, నిర్మాణ పనులపై దిశానిర్దేశం. విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో టెక్నాలజీని అందుకుంటూ సరికొత్త విధానాలతో బెస్ట్ పోలీసింగ్ దిశగా విజయవాడ నగర కమిషనరేట్ ప్రయాణం చేయడం అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని వెల్లడి. క్లౌడ్ పెట్రోలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చిన్ని, దేశవ్యాప్తంగా డ్రోన్ క్యాపిటల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడి. 10 సూత్రాల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంట్ కి సంబంధించిన జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకి అధికారులు కృషి చేయాలని ఆదేశం. పోలవరం ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు సందర్శించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. అధికారులు, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ని పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనుల్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యత అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఎందుకంటే ఎన్టీవీ మాట్లాడదు మీడియా దాంట్లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టెక్నాలజీని అందుకుంటూ సరికొత్త విధానాలతో బెస్ట్ పోలీసింగ్ దిశగా విజయవాడ నగర కమిషనరేట్ ప్రయాణం చేయడం అభినందించదగ్గ విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డ్రోన్ క్యాపిటల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందని వెల్లడి. డ్రోన్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని, వాటితో మెరుగైన సేవలు అందించవచ్చని వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో నిర్వహించిన క్లౌడ్ పెట్రోల్ సేవ్ ఫర్ కమ్యూనిటీస్ అనే కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా మోమేశ్వర, వసంతకృష్ణ ప్రసాద్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, పోలీస్ అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని, సీఎం నేతృత్వంలో రాష్ట్రం ప్రతి రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రతి రంగంలో డ్రోన్ వాడకం ఉండాలని తెలియజేశారు. నిర్మానుష్యమైన ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలని నియంత్రించేందుకు కూడా డ్రోన్లు ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, క్రైమ్ జరిగే ప్రదేశాలని జియో మ్యాపింగ్ చేయడంతో ఆ డ్రోన్లు ఆటోమేటిక్గా ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందని, అనంతరం తిరిగి స్వస్థలానికి తిరిగి వస్తుందని చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో 10 డ్రోన్లని నగర పోలీస్ కమిషనరేట్కి అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. డ్రోన్లని కమాండ్ చేసేందుకు 100 మంది విమెన్ కానిస్టేబుల్లకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. అనేది ఫిక్స్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ డ్రోన్స్ అన్నింటిలో కూడా విజయవాడలో ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి అటానమస్గా అంటే ప్రియా సైన్ చేసేసి ఇప్పుడు కన్సోల్స్ యాక్టివేట్ చేసి పెట్టేస్తాం సార్. సార్ ఫ్లవర్స్ అనేది మళ్ళీ ఒక ఏడు జరుగుతుంది సార్. కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఉండేది.
తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల ఇవాళ మనం వెనకబడ్డాం. అంతేగాని ఆ రోజు మన విజయవాడ నగరంలో ఉన్న సీసీటీవీలు కానీ ఎన్నైనా కానీ బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఇక ఇవాళ ఇక్కడ సమావేశం చూస్తే డైనమిక్ పొలిటీషియన్స్ అలాంగ్ విత్ డైనమిక్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఎందుకంటే కమిషనర్ గారు అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, ఏ విషయం ఏదైనా కూడా మేము చెప్పంగానే స్పందించే తీరు, ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి విషయంలో మాకు సహకరించే తీరు, అదేవిధంగా మేము కూడా వారు ఏం చెప్పినా సహకరించే తీరు చాలా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా అందరం కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. చక్కటి డ్రోన్ పైలట్స్ తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా. ఎందుకంటే మగవారికి ఏ విధంగా నీటుగా పని ఏ విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయాల్లో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పనిచేశారు. ఇక నేను కూడా మీలో మెంబర్ని. ఎట్లాగంటే నేను పార్లమెంట్లో హోమ్ అఫైర్స్ కమిటీలో పార్లమెంట్ అఫైర్స్లో నేనే కమిటీ మెంబర్ని. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయింది. అంతేకాకుండా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, గౌరవనీయులు నాగుల మీరా గారు, గౌరవనీయులు ఈఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ ఐఏఎస్ గారు, గౌతమిసాలి ఐపీఎస్ డీసీపీ గారు, తిరుమల రెడ్డి గారు, అదేవిధంగా ఉదయనారాయణ గారు, మహేశ్వరరాజు గారు మరియు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోయే క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ మేము ముందుకు వస్తాము. ఇందులో చాలా శ్రమ ఉంది, చాలా దాతృత్వం ఉంది. ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపన ఉంది. ఒక విజనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ ఈరోజు కొత్త కాన్సెప్ట్స్తో వస్తాం. ఎందుకంటే ఈ మధ్య మీరు ఒక 2-3 డేస్ క్రితం 2 డేస్ క్రితం విజన్ డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ 2047 ప్రతి సందర్భంలో డ్రోన్స్ అనేది డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఏపీ అని చెప్పాలా. అదేవిధంగా కొత్త ప్రభుత్వంలో విజయవాడలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ కానీ, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, కలెక్టర్ గారు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీతో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డ్రోన్ పెట్రోల్స్ దీనివల్ల విజయవాడలో ఇప్పటికే సగం పైన తగ్గిపోయినటువంటి క్రైము ఇంక జీరో క్రైమ్గా రాబోతూ ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని కూడా మా అందరి నమ్మకం. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా చెప్పాం. ఏదైతే గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి నిలయాలుగా మారుతున్నటువంటి ఏరియాలు అంటే అక్కడ జన పరివాహం లేనటువంటి ప్రాంతంలో పాత పార్కులు, ఓల్డ్ రోడ్స్, అలాగే ఇంకా కొంచెం బ్రిడ్జిల కింద వీటి కింద గుంపులుగా చేరి ఒక 5-6 గంజాయిలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి మత్తు పదార్థాలు వాడుతూ ఉన్నారు. అది అయిన తర్వాత ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు. మొన్న మా సింగనగర్ మా పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందు మీ అందరం ఒక 50 సిపి గారు, అదేవిధంగా ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, అధికారులు, మా కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ, టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను.
ఆ రోజునే కంప్యూటర్ గురించి, కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెప్తూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ అయిపోతే అన్నం తింటూ కూడా అయిపోతుంది. అంత టెక్నాలజీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితులు విజయవాడలో ఒక నూతన విధానంతో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా మన కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు సారథ్యంలో చిన్ని గారికి, సహచర శాసనసభ్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీసు అధికారులకి, అట్లాగే పత్రికా సోదరులకి అందరికీ నా నమస్కారం. ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్తగా వస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బెటర్ పోలీసింగ్, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో నేను మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వెళ్ళినప్పుడు మన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మేము మా మిత్రుడింటికి వెళ్తా ఉంటే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నేను కూర్చున్న కారుకి నా పక్క టైర్కి టెస్లా కారు ఫస్ట్ కొని షోరూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చింది. మమ్మల్ని ఫస్ట్ పికప్ చేసుకుని వెళ్తా ఉన్నారు. నేను రైట్ సైడ్ కూర్చున్న ఫ్రంట్ సీట్లో ఇంకొక కారు వేగంగా ఒక మహిళ డ్రైవ్ చేస్తా వచ్చి కల్పిస్ అయింది. ఎక్కడ ఎవరు లేరు. యాక్సిడెంట్ అయి మేము మీడియం మధ్యలో 2 కార్లు ఆగిపోయినాయి. కరెక్ట్గా 4-5 నిమిషాల్లో 10 కార్లు వచ్చేసినాయి పోలీసులు. అన్ని ఎటు చూసినా సీసీ కెమెరాలే ఉన్నాయి. వాళ్ళు తెల్లవారి మధ్యాహ్నానికల్లా ఇన్సిడెంట్ మొత్తం ఈ డ్రోన్ సంబంధించి ఐ థింక్ అమరావతి డ్రోన్ సమ్మిట్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీలోనే విజయవాడ ఉండొచ్చు, అలాగే అమరావతి పైన చాలా ఫోకస్ రావడం జరిగింది. దాని పరంగా స్టేట్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ వాడాలి, టెక్నాలజీ వాడుతూ పబ్లిక్ కంఫర్ట్ పెంచడానికి వాడాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మనము చూసాము. ముఖ్యంగా దసరా హ్యాండ్లింగ్లో డ్రోన్ కాంట్రిబ్యూషన్ మనం అసలు చెప్పలేని ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాము త్రూ డ్రోన్స్. సిపి గారు ఒక 2-3 డ్రోన్స్ అక్వైర్ చేస్తూ ఎస్పెషల్లీ ఆ కంజెషన్ ఎక్కడ లేకుండా చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. మనం అందరూ కంట్రోల్ రూమ్లో కూర్చొని కరెక్ట్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వచ్చారనేది కరెక్ట్గా మనం ట్రాక్ చేస్తూ, అలాగే మన విఎంసీ తరఫు నుంచి కూడా యాక్టివిటీస్ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డ్రోన్ కోఆర్డినేషన్ అనేది చాలా క్రిటికల్. అలాగనే మనకి విఎంసీకి వస్తే మీరందరికీ తెలుసు, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ సిటీ అంటే విజయవాడ అని నేను చెప్తాను. ఎందుకంటే ఏ సిటీలో కూడా 3 కెనాళ్ళు, ఒకవైపు రివరు, ఒకవైపు బుడమేరు, ఇన్ని రకాల వాటర్ ఫ్లో అనేది ఏ సిటీలో కూడా లేదు. కాబట్టి దీనివల్ల ఒకవైపు ఎన్హెచ్, ఒకవైపు రూరల్ ఏరియా, ఒకవైపు హైదరాబాద్, గుంటూరు అండ్ అలాగే ఇటువైపు టువర్డ్స్ కోల్కతా రోడ్. సో ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర ఎర్తరేటో 2047 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి తదితర 10 సూత్రాల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంట్ కి సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకి అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు తమ రోజువారీ కార్యక్రమాలు సాగించాలని సూచించారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సాంకేతికత అనుసంధానంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుడుతుందని తెలియజేశారు. ఇందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించడం జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా కూడా ఆలోచించాలని చెప్పారు. పీజీఆర్ఎస్ కి 108 అర్జీలు వచ్చాయని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ శాఖాధిపతులు సంయుక్త పరిశీలన నిర్వహించారు. అందులో భాగంగా 4వ డివిజన్ లయోలా కాలేజీ పరిసర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి శాఖాధిపతులే స్వయంగా ఫీల్డ్లో దిగి ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయాలని, తద్వారా ఒకరినొకరితో సంయమనం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని చెప్పారు. నగర పరిధిలో ప్రతిరోజు శాఖాధిపతులు, సర్కిల్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్, సచివాలయం పరిధిలో శానిటరీ, ఎమ్యూనిటీస్ మరియు ప్లానింగ్ సెక్రటరీ సంయుక్త పరిశీలన చేయాలని కమిషనర్ ఆదేశించారు. శాఖాధిపతులు, సర్కిల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది ఫీల్డ్లో ప్రజల సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ అవనున్నారు. జనసేన నేత కొనితెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొనితెల నాగబాబుకి కేబినెట్ లో సీఎం చంద్రబాబు బెర్త్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. జనసేన నేత కొనితెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొనితెల నాగబాబుకి కేబినెట్ లో సీఎం చంద్రబాబు బెర్త్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎన్నికైన కేబినెట్లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారు అనే అంశంపై చర్చ జరుగుతోంది. అలాగే నామినేటెడ్ పదవులపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. జనసేన నుంచి 3వ జాబితాను సీఎంకి పవన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ధాన్యం అమ్మిన 2 రోజుల్లోనే రాష్ట్రంలోని రైతులకి డబ్బులు జమ అవుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఉచిత గ్యాస్ బండ విషయంలోనూ 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకి తెలుసునని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ మహానాడు రోడ్డు వద్ద వాటర్ పైప్ లైన్లకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకి డబ్బులు జమ అవుతున్నాయని, రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉచిత గ్యాస్ బండ పథకానికి కూడా వెంటనే డబ్బులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పార్టీలో శాశ్వత సభ్యునిగా చేరినందుకు శుభాకాంక్ష తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతింటికైనా వెళ్ళండి, మాకు 2 రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం 100% ఇవాళ గ్యాస్ బండ్లకి 3 బండ్లు ఫ్రీ అంటే 3 బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎంటీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20 అన్నిటికీ 48 గంటలే. పేరు నాని గారు ఒకసారి చూసుకుంటే ఆయన గోదాంలో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి. అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. మరి ఆయన క్లియర్గా లెటర్ ఇచ్చాడు. ఆ పక్కదారి పట్టి ఎట్లా పట్టిందో మాకు తెలీదు, కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు. అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టంటే 3 వంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగిందండి. అంత దొంగతనం ఎవరు చేయగలరో సమర్థులు కూడా
మనందరికీ తెలుసు. ఈ రోజున భయపడి అసలేకుండా పారిపోయారు, కుటుంబం పారిపోయారు. విజయసాయి రెడ్డి గారు చెబుతున్నాడు, ఒక్క గజం కూడా నేను విశాఖపట్నంలో కబ్జా చేయలేదు. ఇవాళ విశాఖపట్నం అంతా గగ్గోలు పెడతా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆస్తులు కాజేశాడు. వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద బిల్డింగులు పగలు కొడితే మరి అటు పగలు కొట్టారు. ఆ బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు పగలు కొట్టడం జరిగింది. మరి అక్కడ కబ్జా కాకపోతే ఎట్ట పగలు కొట్టారు అంటే వాళ్ళ అమ్మాయి కబ్జా చేస్తే ఈయన ఖాతాలోకి రాదా? ఈయన ధైర్యం చూస్తుంది కదా వాళ్ళ అమ్మాయి కబ్జా చేసింది. సో ఈ విధంగా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక ప్రొఫెషనల్ దొంగలు కనుక ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసినా కూడా చేయలేదని చెబుతారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నాయకుల వరకు చెప్పడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని గాలికి వదిలివేసిందని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చిన వాగ్దానం మేరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు తగిన న్యాయం చేయాలని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష అలంకా సెంటర్ ధర్నా చౌక్లో నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా 6 నెలలుగా తమను మభ్యపెడుతున్నారని, పెండింగ్లో ఉన్న వాలంటీర్ల బకాయిల్ని తక్షణమే చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాలంటీర్స్ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలి వాలంటీర్ల వ్యవస్థను, కొనసాగించాలి వాలంటీర్ల వ్యవస్థను. పోరాడతాం మా ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, 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 ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు. 60,000 మంది వాలంటీర్ ద్వారా మీరు మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తున్నారండి? మేము 6 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం కదా, మీకు కనిపించడం లేదా అండి? మీరు మమ్మల్ని కరోనా సమయంలో మరి వరదల్లో మొన్న వాడుకున్నారు కదండి, మరి లేని బిడ్డని ఎలా తీసుకొచ్చి బయట వాడుకున్నారండి? జీవో లేదన్నారు. ఏ జీవోతో మా పేపర్ అలయన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని, ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈ రోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయడం ఇదేనా మీ ధర్మం? మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామన్నారు. ఇదేనా అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే? నడి రోడ్డు మీద మమ్మల్ని ఉంచబెట్టి ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావటమేనా మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఉగాది రోజున తీపి కబురు అన్నారు. ఏదండి మీ తీపి కబురు? ఇదేనా మీ తీపి కబురు మాకు ఇచ్చేది? మీరు కనుక మా వ్యవస్థని కొనసాగించిన ఎడల మమ్మల్ని అందరినీ మీరు ఈరోజు ఎలా అయితే రోడ్డు మీద తీసుకొచ్చారో ఇదే రానున్న రోజుల్లో మరీ తీవ్రంగా మేము వెళ్తామని మిమ్మల్ని ఒక సభ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో తమ్ముళ్ళు నేను ఉగాది పండగ రోజు మీకు అందరికీ చెప్పుతా ఉన్నాను, తీపి కబురు నేను అందిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 5,000 రూపాయలు కాదు తమ్ముళ్ళు, 10,000 రూపాయలు వేతనాన్ని ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలా మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ను ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగించుకుంటామని చెప్పి సాక్షాత్తు ఉగాది పండుగ రోజు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా 6 మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ₹1 కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉందని చెప్పేసి కారు కూతలు కూతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉంటే ఎందుకు డొలా బాల వీరాంజనేయులు గారిని ఆ శాఖకు మంత్రిగా చేశారని చెప్పి వాలంటీర్ల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం 2,60,000 మంది అపరిష్కృతంగా ఉన్న వివోఏల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్స్ ని నెరవేర్చకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్చరించారు. వెలుగు వివోఏల సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు వివోఏ ఉద్యోగ సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు. అలాగనే వివోఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, 5 నెలల బకాయి పడిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, తొలగించిన వివోఏలని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలియజేశారు. సత్వరమే తమ సమస్యల్ని నెరవేర్చాలని అన్నారు. ప్రభుత్వం న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మహిళా మార్తులలో బలవంతపు సరుకులు కొనుగోలుని ఆపాలని, అర్హులైనటువంటి వారికి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వేతనాలు పెంచాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాని విజయవాడ అలంకార్ సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వివోఏల మెడ మీద కత్తి పెట్టి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ని తీసుకొచ్చింది. 3 సంవత్సరాలకి మించి ఒక్క వివోఏ కూడా ఉండటానికి వీల్లేదు, అందరినీ తొలగించాలి అనే పద్ధతిలో ఆ సర్కులర్ విడుదల చేశారు. మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు చేసి ఆ సర్కులర్ని అమలు జరగకుండా ఆపే పని చేశాము. గత ప్రభుత్వం హయాంలో మేము చేసినటువంటి ధర్నాల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో సహా వర్ల రామయ్య గారు, లోకేష్ గారు అనేక మంది మేము చేసినటువంటి ధర్నాలు సభల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాల పరిమితి సర్కులర్ని రద్దు చేస్తాము అని హామీ ఇచ్చారు. 2024 జనవరి 30, 31 తేదీల్లో ఇదే ప్లేస్లో 36 గంటల ధర్నా చేశాం. రాత్రిపూట దోమలు కొడుతున్నా, పందికొక్కులు మా మీదుగా తిరుగుతా ఉన్నా, ఎలుకలు తిరుగుతా ఉన్నా. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీ రూపొందించడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, భూ కబ్జాలు, దాడులతో అరాచకం చెలరేగిన పరిస్థితుల్ని ఇప్పుడు నూతన ప్రభుత్వం చక్కదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందన్న
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆలోచన సరళిలో మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందంటూ మాజీ మంత్రి వడ్డ శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊపిలో ముంచివేయబడిందని, హద్దుల్లేని అవినీతితో పాలన గాడి తప్పిందని, భూ కబ్జాలతో దాడులతో అరాచకాల పాలన కొనసాగిందని తెలియజేశారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై గత పరిస్థితుల్ని చక్కబెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పారు. గొప్ప విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు కోగంటి ప్రసాద్, ఎంజీ రంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి వాళ్ళకి ఎప్పుడో 20 ఏళ్ళనాడో 25 ఏళ్ళనాడో 30 ఏళ్ళనాడో ఇచ్చిన భూములు వాళ్ళు సాగు చేసుకుంటా ఉండాలని ఇప్పుడు వాటన్నిటినీ తీసుకెళ్లి నిషేధిత భూముల జాబితా 22A పెడితే వాళ్ళు ఏమైపోవాలి? ఇదివరకు కూడా 14 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పరిపాలనలో ఈ విధంగా కొన్ని లక్షల పేదవాళ్ళ ఆ భూముల్ని నిషేధిత జాబితాలో 22A పెట్టబట్టే వాళ్ళందరూ ఆఫీసులు తిరిగి 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 కాళ్ళు అరిగి వేల రూపాయలు లంచాలు ఇచ్చుకున్న పనులు జరగకపోతే అసంతృప్తితో వాళ్ళు వ్యతిరేక ధోరణిలోకి వెళ్ళిన పరిస్థితి జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి పొరపాటు చెయ్యమాకండి. ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళ వరకే పరిమితం చేసి వాళ్ళ మీద గట్టిగా అక్వైర్ చేసి ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా ఆశ్చర్యం వేస్తాను. ప్రభుత్వం మారింది కానీ ఇంకా ఉద్యోగుల యొక్క ధోరణి తగిన విధంగా మారిందనే పరిస్థితి కనపడుతుందా? దాని మూలనే ఇవాళ వాళ్ళు సరిగ్గా వ్యవహరించిన పరిస్థితి కూడా పేపర్లో వస్తున్నాయి. నేను చెప్పేది కాదు, పేపర్లో చూస్తే ప్రతి వాళ్ళకి అర్థం అవుతా ఉన్న పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లా కాకుండా ఒక మంచి పరిపాలన ఇవ్వండి, జనం మెచ్చేలా మీరు నచ్చేలా పరిపాలించండి అని ఈ సందర్భంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా సరైన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఎమ్మెల్యే గద్దె విస్తృతంగా నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. తెలుగుదేశం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికంగా ముందుకు వెళ్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఎమ్మెల్యే గద్దె విస్తృతంగా నమోదు ప్రక్రియను చేపడుతూ ఉన్నారు. తెలుగుదేశం శాశ్వత సభ్యత్వ సంఖ్యని పెంచేందుకు ప్రణాళికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీ 2వ రోడ్లో మువ్వ రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు. ₹1,00,000 కట్టి నమోదు చేసుకున్న రామచంద్రరావు నివాసానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లి సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి. అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష, నిర్మాణ పనులపై దిశానిర్దేశం. విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో టెక్నాలజీని అందుకుంటూ సరికొత్త విధానాలతో బెస్ట్ పోలీసింగ్ దిశగా విజయవాడ నగర కమిషనరేట్ ప్రయాణం చేయడం అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని వెల్లడి. క్లౌడ్ పెట్రోలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చిన్ని దేశవ్యాప్తంగా డ్రోన్ క్యాపిటల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. 10 సూత్రాల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంట్ కి సంబంధించిన జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకి అధికారులు కృషి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.